ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, నాడు నేడులో పాఠశాలలను ఆధునీకరించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారని మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ కొనియాడారు. స్థానిక 37వ డివిజన్ కంటిపూడి రామారావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 85 మంది విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్, స్థానిక వైసీపీ నాయకుడు పాలాజీరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇసుకపల్లి మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు జగన్మోహన్ రెడ్డి అనునిత్యం కృషి చేస్తున్నారన్నారు. ఈ ట్యాబ్ల ద్వారా విద్యాబోధన సులభంగా జరిగేలా చేయడానికి వీలవుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ని మించిపోయేలా తయారు చేస్తున్నారు ఆయన. ఎందుకంటే ఆయన ఓన్లీ మెయిన్ విద్య, చదువు మీద విద్య మీద పెట్టారు కాన్షియస్. కనుక మీరందరూ చదువుకుంటే మీకు రేపు మంచి భవిష్యత్తు కూడా ఉంది. ఎందుకంటే మీరు ఒక రూపాయి కట్టుకొని చదువుకోవచ్చు. ఇప్పుడు ఆ సోషల్ ఒకప్పుడు ఆ రూపాయి డబ్బులు లేక చాలా మంది చదువుకోలేకపోయారు. కానీ ఈ రోజు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రతి రూపాయి కూడా పిల్లల కోసం ఖర్చు పెడుతున్నారు. స్కూల్స్ కూడా చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు. కనుక మీరు అందరూ బాగా చదవండి. ముఖ్యంగా పేరెంట్స్కి ఏంటంటే మీ పిల్లల్ని అంటే ఇప్పుడు 8th క్లాస్ నుంచే మెయిన్ పిల్లల్ని కాపాడుకున్న వయసు. పిల్లలు మీరందరూ కూడా జాగ్రత్తగా మీరు కంట కనిపెట్టుకుని ఉంటే అది చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. దానికి తల్లిదండ్రులు కూడా మాస్టర్ గారు చేసిన హెడ్ మాస్టర్ గారు అండి ఇప్పుడు 10 రోజులకోసారి ఎప్పుడో వచ్చి మా అబ్బాయి ఏం చేస్తున్నాను చేశాను సరదా ఇలాగే వెళ్తా ఒకసారి అలా వచ్చి పేరెంట్స్ మీటింగ్ రావట్లేదు. మామూలుగా వచ్చి సరదా హెడ్ మాస్టర్ గారు వెళ్ళచ్చు. హెడ్ మాస్టర్ గారు ఏంటంటే ఆయన నేను కార్పొరేట్ చేసిన తెలుసు. కమిషనర్ గారు అసిస్టెంట్ కింద ఉండేవారు, లేదా మేయర్ అసిస్టెంట్ కింద ఉండేవారు. అందుండి ఈ రోజు మళ్ళీ ఆయన ఎడ్యుకేషన్ బిల్ వెనక్కి వస్తే మళ్ళీ నేను ఎడ్యుకేషన్ బిల్లు ఉంటానని నిజంగా మన స్కూల్ రావడం కూడా చాలా అదృష్టం. ఇలాంటి వ్యక్తి హెడ్ మాస్టర్ ఉండడం వల్ల కూడా మీ పిల్లలందరూ కూడా భవిష్యత్తు బాగుంటుంది. కనుక మీరందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి వస్తే ప్రైవేట్ స్కూల్ కూడా బీటౌట్ గా తయారు చేసే విధంగా తెలియజేస్తూ సంప్రదిస్తాం. ఆయన ఉద్దేశం, మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ప్రైవేట్ విద్యా సంస్థల కన్నా ప్రభుత్వ విద్యా సంస్థలు చాలా బాగుండాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే ప్రభుత్వ విద్యా సంస్థలు అంటే కొంచెం చిన్న ఫ్యామిలీస్ నుంచి అయితే వస్తుంటారు. వాళ్ళు కూడా నాణ్యమైన చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఇటువంటి ట్యాబ్స్ కానీ ఇటువంటి ఇస్తున్నారు. అవి మీరు శ్రద్ధగా వినియోగించుకోవాలి. హెడ్ మాస్టర్ గారు దాంట్లో చాలా విషయాలు చెప్పారు. ఆ ట్యాబ్ని దుర్వినియోగం చేయకూడదు, సద్వినియోగం చేసుకోవాలి. ఆ విషయంలో తల్లిదండ్రులు కూడా కీలక బాధ్యత. ఇంకో విషయం ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు కానీ మీ పిల్లలు ఎలాగా చదువుకుంటున్నారో ఏంటి అనేది తెలుసుకోవడం మీ బాధ్యత తల్లిదండ్రులు. మీరు ఆ మీటింగ్కి రాకుండా ఉండడం అలాంటివి మటుకు చేయదు తప్పనిసరిగా. అందరికీ కూడా చెప్తున్నాను. హెడ్ మాస్టర్ గారు కూడా చాలా రిక్వెస్ట్గా చెప్తున్నారు ఆయన.